నమస్కారం అండి, దిస్ ఇస్ #యూ. చంద్రబాబు ఎందుకు నోరు మెదపడు? చంద్రబాబు నాయుడు ఎందుకు పవన్ కళ్యాణ్కి వెన్నండి నడిపించట్లేదు తెలంగాణలో? చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ పని చేయలేదు? చంద్రబాబు నాయుడు ఎందుకు సీక్రెట్గా రేవంత్ రెడ్డికి ఫోన్ చేయలేదు? ఇవన్నీ మాటలు అంబటి రాంబాబు తన వీడియోలో మాట్లాడాడు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అరంగేట్రం చేయటం వీళ్ళకి జీర్ణించుకోలేనట్టుగా ఉంది. సో ఆ దెబ్బకి అంబటి రాంబాబు ముందుకు వచ్చి ఏదో ఒకటి మాట్లాడాలి కదా. కాపు కుల ఓట్ల కోసం తప్పతప్పలాడే అంబటి, రెపరెపలాడే అంబటి కదండి, సారీ, రెపరెపలాడే అంబటి, నీ వీడియో ఒకసారి చూద్దాం. నాగేశ్వర్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు చిలికి చిలికి గాలివానగా మారుతుంది. ఒకవైపున తెలంగాణ ఆంధ్ర మధ్యన సెంటిమెంట్ వివాదంగా కూడా రూపుదిద్దుకునేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఈ వ్యాఖ్యల పట్ల ఇంత తీవ్రంగా ఎందుకు స్పందిస్తున్నారో, ఎందుకు తీవ్రంగా భావిస్తున్నారో ఎవరికీ అర్థం కావటం లేదు. రాజకీయాల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేయటం అనేది చాలా సహజం. ఎందుకు ఇంత తీవ్రంగా స్పందిస్తున్నారని నీకు క్వశ్చన్ వస్తుంది కదా, బట్టి నీకు రావాలి, ఇంకా రాలేదేంటి మేధావికి అని అనుకున్నా నేను. ఎందుకంటే లిక్కర్ కుంభకోణం చేసిన జగన్మోహన్ రెడ్డి అతని టెన్యూర్లోనే జరిగింది కదా, ఈడీ నోటీసులు వెళ్తున్నాయి ఇప్పుడు, ఆగు. దాని తర్వాత కల్తీ లడ్డు, ఇలాంటి పెద్ద పెద్ద పేర్లు ఉన్నాయి మీ ప్రభుత్వానికి. అలాంటి మేసిన ప్రభుత్వంలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి అమిత్ షా లాంగ్ టర్మ్ ఫ్రెండ్షిప్ ఉందన్న వర్డ్ అంటే ఆంధ్రప్రదేశ్లో మీకు ఫేవర్ అవ్వదా చెప్పు? అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్ అంటే ఏదో బ్రూ కాఫీ ఇన్స్టెంట్ తిప్పినట్టు ఇన్స్టెంట్ ఫ్రెండ్షిప్, మీరు మరగబెట్టిన పెద్ద తాజ్మహల్ టీ ఆంధ్రప్రదేశ్కి. ఇలాంటి వ్యాఖ్యలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చేస్తే ఎందుకు ఇంత పెద్ద గొడవ అవుతుంది ఇది అంట. అమ్మా ఏమన్నా అడ్వాంటేజ్ తీసుకో, అది కూడా సాక్షి డిబేట్ల మీద డిబేట్లు నడిపి అమిత్ షాకి మా జగనన్నయ్య క్లోజ్ అని చెప్పి మీరు పెట్టుకుని తిరగలా? బెనిఫిట్ పొందలా? రాజకీయ సమీకరణలు మారవా దీనివల్ల? ప్రొఫెసర్ నాగేశ్వర్కి నువ్వు చెప్పావా, లేకపోతే సాక్షి వాళ్ళు చెప్పారా, లేకపోతే ఎవరు చెప్పారు? విశ్వసనీయ వర్గాల నుంచి వినిపించిందంట ప్రొఫెసర్ నాగేశ్వర్కి. మా ఎవరికి వినిపించినాయి, అతనికి ఎలా వినిపిస్తున్నాయి? జోకా? అతని క్రెడిబిలిటీ ఎవరు వాడారు? వీటన్నిటి మీద విశ్లేషణ ఉండదా? దానిపైన ఖండించరా? ఇలా కూర్చుని మౌనంగా బాగుంది జగన్కి అమిత్ షా క్లోజ్ అంట అని చెప్పి ఉవ్విళ్ళుడుతూ కూర్చోవాలా? ఏం మాట్లాడుతున్నావు? వాస్తవమో కాదో తర్వాత సంగతి, కానీ దీనిలో కొంత వాస్తవం ఉంది. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి పక్షాన వెళ్ళి అమిత్ షాతో మాట్లాడాడనేది చాలా మంది నమ్ముతున్నారు. అది వాస్తవమో కాదో భగవంతుడికి తెలియాలి, అమిత్ షా గారికి తెలియాలి, లేదా పవన్ కళ్యాణ్ గారికి తెలియాలి, లేదా చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. ఆ విషయాన్ని అక్కడ పెడితే ఈ వ్యాఖ్యల పట్ల చాలా తీవ్రంగా ఆయన స్పందించి చివరికి హైదరాబాద్ వెళ్ళి తెలంగాణలో ఒక మీటింగ్ పెట్టేటటువంటి కార్యక్రమానికి చేరారు. దాని పేరు నవనిర్మాణ సభ అని పెట్టారు. నవనిర్మాణ సభ గురించి తర్వాత వద్దాం, కానీ ముందేంటి చాలా మంది నమ్ముతున్నారా ఈ మాటల్ని? ఇక్కడ తెలుస్తుంది ఎవరు వైసీపీ పెయిడ్ బ్యాచ్ అన్నది. అర్థం కావట్లేదండి మీ అందరికీ? వీళ్ళకి అర్జెంటుగా ఈరోజు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు అమిత్ షాకి వెరీ క్లోజ్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి చేసిన ఒక వ్యాఖ్యల్ని జనాల్లోకి స్ప్రెడ్ చేసి చాలా మంది నమ్ముతున్నారా? అబద్ధమో నిజమోనా పవన్ కళ్యాణ్ గారు ఖండిస్తే దానికి మించిన జస్టిఫికేషన్ నీకు ఎవరి నుంచి కావాలో చెప్పు. నువ్వు చెప్పుకోని జస్టిఫికేషన్ లేదండి వాళ్ళు అడగలేదని. తప్పేంటి అసలు నాకు అర్థం కాదు. పవన్ కళ్యాణ్ గారికి పనేం లేదా? ఇంకా చంద్రబాబు నాయుడు గారికి స్పోక్స్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారా? పవన్ కళ్యాణ్ గారు కలుస్తారు, చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు, లోకేష్ గారు కలుస్తారు. స్పెసిఫిక్గా పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు పడతారు? అందరూ కూటమిలో ఉన్నప్పుడు ఎందుకు చేస్తున్నారు ఈ పెంటగోళ్ళంతా? చిత్రం ఏంటంటే ఆ సభకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. ఇక్కడే నాకు ఒక ప్రశ్న, తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ప్రశ్నించటం లేదు, ఎందుకు నోరు మెదపటం లేదు? వాస్తవం చెప్పాలంటే నారా చంద్రబాబు నాయుడు గారికి రేవంత్ రెడ్డి గారు చాలా సన్నిహితుడు. ఎంత సన్నిహితుడంటే ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని హైదరాబాద్ లో ఇనాగ్రేట్ చేసే స్థాయిలో. అంతేకాదు రేవంత్ రెడ్డి గారు చెబితే దుంపదేగా రామారావు గారి మీద పడ్డావు ఇప్పుడు. రామారావు గారి విగ్రహం రేవంత్ రెడ్డి గారు పెట్టింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఆయన ముఖ్యమంత్రి. పటేల్ పట్వారీ సంస్థలు తీసేశారు. అది కాకుండా ₹2 కిలో బియ్యం ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చారు. అంబేద్కర్ గారు, ఇందిరాగాంధీ గారు, రామారావు గారు ఒక రీతిలో పెద్ద మనుషులు అందరూ అని చెప్పి గౌరవిస్తూ పెట్టిన విగ్రహం. కానీ చంద్రబాబు నాయుడు గారు మాంగారు కోసం అని చెప్పి విగ్రహం పెట్టలా. నువ్వు పెట్టుకో,
రాజారెడ్డి విగ్రహం, జగన్మోహన్ రెడ్డి గారి తాతగారి విగ్రహం మేము పెడదాం అనుకుంటున్నాం, ప్లీజ్ పర్మిషన్ ఇవ్వరా అని చీడ్చుతూ ఉంటారు రాష్ట్రం అంతా. ఏం రాజారెడ్డి విగ్రహాలు పెట్టుకోవాలి ఇప్పుడు మేమని? ఇలా ఉంటుంది. జంబులై మొన్న రాజశేఖర రెడ్డి విగ్రహమే నచ్చక తీస్తాడు తలకాయ మీ కార్యకర్త, అతన్ని పిలిచి మందలించారా లేదా? నాకే బాధ అనిపించింది రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని అలా చేసేస్తే, తల తీసేస్తే. నీ ఏం బాధ ఉందో నాకు తెలియట్లా. ఇంప్రెస్ చేయడానికి. సో చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి, లిజన్ యార్, నువ్వు మా మామ విగ్రహం పెట్టావు కదా, సో అర్జెంట్గా పవన్ కళ్యాణ్కి నువ్వు పర్మిషన్ ఇచ్చేయి. ఆయన క్లియర్గా చెప్పారు, టీడీపీ వస్తుందో లేదో నాకు తెలియదు, బీజేపీ వస్తుందో లేదో నాకు తెలియదు, అది వాళ్ళని అడగాలి. నేను వచ్చి నా పార్టీ గురించి ఇక్కడ నేను ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నాను, దేనికోసం, పదవి కోసం కూడా కాదు. ప్రజలు కావాలనుకుంటే పదవి ఇస్తారు, వద్దనుకుంటే పక్కన పెడతారు, కానీ ప్రశ్నించడానికి ఒక పోడియం క్రియేట్ చేస్తున్నాను అని చెప్పారు. విన్నావా? రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మూల వేసేయగాడు. అంత సన్నిహిత సంబంధాలు ఉంటే ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి తన సన్నిహితుడు, ఒక విధంగా చెప్పాలంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావడానికి ప్రధాన భూమిక పోషించినటువంటి పార్ట్నరు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి పర్మిషన్ ఇవ్వకపోతే నోరెత్తి మాట్లాడలేదు, రహస్యంగా మాట్లాడి పర్మిషన్ ఇప్పించేటటువంటి ప్రయత్నం చేయలేదు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని ఎంతైనా ఉపయోగించుకుంటాడు, కానీ పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బంది వస్తే మాత్రం ఉపయోగపడే పరిస్థితులు లేదు అనే విషయాన్ని వేయి ఇంకా విత్తనాలు ఇలాంటి బీజ విత్తనాలు నువ్వే వేయాలి ఆంధ్రప్రదేశ్ లో. భక్తిగా సాగిస్తున్నావు కదా. సో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని వాడుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవడానికి మెయిన్ రోల్ ప్లే చేశారు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఇది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాదు, ఇది కూటమి. 3 పార్టీలు కలిసి పవర్లోకి వచ్చినాయి. ఒకరికొకరు తోడ్పడతారు. వాళ్ళకి లేని బాధ నీకేంటి? కందకి లేని దురద కత్తి పీటకెందుకు? నీకేంటి దురద? దీనికి ఏ ఆయింట్మెంట్ రాయాలి? కాపు ఓట్లు కావాలా? పడవు మీకు ఆ పార్టీకి అవి కేవలం పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాయి. ఒక కులానికి నేను సంబంధించిన వ్యక్తిని కాదు అని చెప్పినా ఆ కులం నుంచి ఎంత పైకి వెళ్ళిన వ్యక్తిని చూసి ఖచ్చితంగా కాపు ఓట్లు కూటమికే పడతాయి. ఆపు నీ డ్రామాలు. ముఖ్యంగా జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ గారు తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం. తెలుసుకుంటారు, లేకపోతే లేదు. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారు నవనిర్మాణ సభకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వకపోయినా ప్రెస్ మీట్ అయితే పెట్టారు, తన అభిప్రాయాలను స్పష్టంగా చెప్పారు. శభాష్, మీ అభిప్రాయాలు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టారు, సంతోషమే, దాన్ని కాదని ఎవరు అనరు. కానీ చిత్రం ఏంటంటే ఈ వివాదంలో అసలు పార్టీ ఇక్కడ యాక్టివ్ గా ఉండాలని నేను అనుకోలేదు, ఇవాళ నేను నిర్ణయం తీసుకున్నాను అని చెప్పారు. అంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటారని నాకు అర్థం కాల. ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తెలంగాణలో పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారంటే ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల ఫలితాలు దక్కుతాయా అనే మాట ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు సుమా, ఇక్కడ ఇంకో మాట అన్నాడు, ఇక్కడికి వచ్చి పార్టీ పెడితే నేను ముఖ్యమంత్రిని అయిపోతానా, ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు అనేటువంటి మాట మాట్లాడారు. ఏమిటి, తెలిసి మాట్లాడుతున్నారా, తెలియక మాట్లాడుతున్నారా? దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని రాజకీయాల్లో ఉంటే కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టే అనే విషయాన్ని దయచేసి గమనించాలని ఈ సందర్భంగా చెబుతున్నా. అంతేకాకుండా కోడి చెరువు ఆక్రమణ గురించి కూడా ఆయన ప్రస్తుతం, నువ్వే తోక పట్టుకుని గోదావరి ఈదావు అంబట్టి, నిజం చెప్పు, నువ్వే తోక పట్టుకుని గోదావరి ఈదావు? ఏ పదవి లేకుండా ఇలా కూర్చుని మేనిఫెస్టోలు తగలబెట్టుకుంటే మిగిలిపోయావు చివరికి? ఇలా అడిగితే మండుద్ది కదా, రాష్ట్రంలో అందరికీ అలాగే మండుద్ది, జనసేన వాళ్ళకి కూడా మండుద్ది. జాగ్రత్త అంబట్టి. ఈ విషయం బయటకు వచ్చిందంటే ఆల్రెడీ నీ ఇంటి పైన అప్పుడు టీడీపీ వాళ్ళు దాడి చేశారు, కేసులు కూడా పెట్టారనుకో, జనసేనలు ఆగ్రహించారనుకో, ఇప్పుడు అంతే, మళ్ళీ మన ఇల్లు మన చేతుల్లో కంట్రోల్లో ఉండదు. సో అంబటి రాంబాబు ఒక మాట చెప్తాను నేను, ఒక కర్బింగ్ మూమెంట్ వచ్చినప్పుడే రైట్స్ కోసం పోరాడతారు. నీకు ఆ విషయం తెలియదు, నేను చెప్తాను. ఇది కాకుండా రామారావు గారు అప్పుడు తెలుగు ఆత్మగౌరవం మీద తొక్కి నారదేస్తుంటే ఆయన తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లో గెలిచారు. గెలుపు ఎంత? ఆమడు దూరంలో ఉంటుంది. ఆవేశం, ఆలోచన కరెక్ట్ రీతిలో ఉంటే అది పవన్ కళ్యాణ్ గారికి ఉందని జన సైనికులు నమ్ముతున్నారు. నీకేంటి ప్రాబ్లం? తెలంగాణలో ఆయన చేసిన చారిటీస్ చాలా ఉన్నాయి. తెలంగాణలో ఆయనకి జెన్జీ ఫాలోవర్స్ ఉన్నారు. నీకేంటి ప్రాబ్లం? సో ఇలా ఏ తోక పట్టుకుని ఏ మీదాడో తెలియని అంబటి జనసేన, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి పైన చేసిన కమెంట్స్ ని మీరు ఎలా చూస్తారో అన్న విషయాన్ని ఖచ్చితంగా కింద కమెంట్స్ లో బల్లగుద్దు చెప్పండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.